హలో మిత్రులారా, అందరికీ ఈ రోజు నేను సోషల్ బ్లేడ్ కామ్ నుండి డేటాను ఉపయోగించి ఏప్రిల్ 30, 2024 నాటికి గత 30 రోజులుగా రాజిరెడ్డి తెలుగు ట్రావెలర్ యొక్క యూట్యూబ్ ఛానెల్ పనితీరును చర్చిస్తాను. రాజిరెడ్డి తన ఛానెల్ని జనవరి 2017లో ప్రారంభించారు మరియు ఆకట్టుకునే 407 వీడియోలను అప్లోడ్ చేశారు. ప్రస్తుతం అతను 5.7 లక్షల మంది సబ్స్క్రైబర్లను చేరుకున్నాడు మరియు మొత్తం 59 మిలియన్ల వీక్షణలను సంపాదించాడు. సంఖ్యలను విశ్లేషిద్దాం. గత నెలలో అతని ఛానెల్ 10,000 మంది సభ్యులను పొందింది మరియు 1.37 మిలియన్ల వీక్షణలను పొందింది. నెలవారీ $343 మరియు $5,500 మధ్య మరియు సంవత్సరానికి $4,100 మరియు $65,900 మధ్య సంపాదిస్తుంది. ప్రస్తుతం అతను యూరప్ పర్యటన మరియు అతని ఇటీవలి వీడియోలను చూస్తున్నాడు. అతను గత 30 రోజులుగా రోజుకు ఒక వీడియోను పోస్ట్ చేస్తున్నాడు. ఒక్కొక్కటి 30,000 నుండి 3 లక్షలు వీక్షణలను పొందుతున్నాయి. దానిని మరింతగా విడదీసి, అతను రోజుకు సగటున 45,000 వీక్షణలను పొందాడు. ప్రతిరోజు దాదాపు 334 కొత్త సబ్స్క్రైబర్లను సంపాదించాడు మరియు రోజుకు $11 నుండి $183 వరకు సంపాదిస్తాడు. వారానికి అతను సగటున $3,20,000 మరియు $80 నుండి $1,300 మధ్య సంపాదిస్తాడు. 23,000 చందాదారుల లాభంతో. కేవలం గత 30 రోజులలో అతను $343 నుండి $5,500 మరియు 10,000 కొత్త సబ్స్క్రైబర్ల సంపాదన సంభావ్యతతో 1.3 మిలియన్ వీక్షణలను పొందాడు. ఇప్పుడు గత సంవత్సరం అతని పనితీరును చూద్దాం. అతను స్థిరంగా నెలకు 3,50,000 నుండి 2.1 మిలియన్ వీక్షణలను పొందాడు. సగటున 1 మిలియన్ వీక్షణలు. వీక్షణలు గత ఒక సంవత్సరం హెచ్చుతగ్గులతో రోలర్ కోస్టర్ ఉన్నాయి. చందాదారుల విషయానికొస్తే, అతను గత ఏడాది కాలంలో నెలకు 1000 నుండి 13,000 వరకు సంపాదించాడు. సబ్స్క్రైబర్ల జోడింపు ఎటువంటి ముఖ్యమైన జోడింపు లేకుండా హెచ్చుతగ్గులతో కూడిన రోలర్ కోస్టర్. ప్రస్తుతం అతను యూరప్ ట్రిప్ మరియు ప్రతిరోజూ వీడియోలను అప్లోడ్ చేస్తాడు. మేము 30 రోజుల తర్వాత తిరిగి వచ్చి, వృద్ధి వివరాలతో అతని ఛానెల్ని మళ్లీ విశ్లేషిస్తాము. ఈ గణాంకాలు socialblade.com నుండి వచ్చిన డేటా ఆధారంగా అంచనా వేయబడ్డాయి మరియు వాస్తవ గణాంకాల నుండి మారవచ్చు. వ్యాఖ్యలలో మీ ఆలోచనలను పంచుకోండి మరియు నేను విశ్లేషించాలని మీరు కోరుకునే మరొక ఛానెల్ ఉంటే దానిని క్రింద వ్రాయండి. ఈ నివేదిక ఏప్రిల్ 30, 2024 నాటిది. మరిన్ని ఛానెల్ విశ్లేషణల కోసం వేచి ఉండండి. ధన్యవాదాలు.